టు వంటవాహిని అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతాని. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ దోశ అండి. మనం బయటకి ఎప్పుడైనా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు దోశ చాలా టేస్టీగా క్రిస్పీగా మంచి కలర్తో ఉంటుంది కదా. అదేంటో మనం ఇంట్లో చేసుకుంటే తెల్లగానైనా గట్టిగానైనా మెత్తగా వస్తాయి. కానీ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్గా వస్తాయి. చూడండి ఎంత మంచి కలర్తో క్రిస్పీగా సాఫ్ట్గా చక్కటి రుచితో వస్తాయి. ఈ టిప్స్ పాటిస్తే చాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్స్ కోసం ఒక గ్లాస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకోవాలి. రెస్టారెంట్లో అయితే అర గ్లాస్ కానీ పావు గ్లాస్ కానీ తీసుకుంటారు. కానీ మనం ఇంట్లో కాబట్టి హెల్త్ కోసం ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు కానీ 3 గ్లాసుల రేషన్ బియ్యంని తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితేనే మనకు దోశలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి అర గ్లాసు శనగపప్పును కూడా తీసుకోవాలి. శనగపప్పు తీసుకోవడం వల్ల మంచి కలరే కాక సూపర్ టేస్టీగా కూడా వస్తాయి. ఇందులోకి టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు తీసుకోవడం వల్ల దోశలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళు మొత్తం పప్పు అంతా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానితేనే మన దోశలు చాలా బాగా వస్తాయి. చూడండి 6 గంటల తర్వాత మన పప్పు దినుసులన్నీ ఎంత బాగా నానాయో. ఇప్పుడు ఈ వాటర్నంతా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే 5 నిమిషాల ముందు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అర గ్లాసు దొడ్డు అటుకులను వేసుకొని నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అటుకులు వాడడం వల్ల మనకు దోశలు మెత్తగా వస్తాయి. అటుకులు అవైలబుల్గా లేకుంటే రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు దినుసులు అన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దోశల పిండికి మనం మంచిగా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా అయిందో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మళ్ళీ మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా అందులోకి వేసుకొని మిగిలిన మిశ్రమాన్నంతా అందులో వేసుకొని ఇది కూడా మంచిగా దోశలకు పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు చూడండి అంతా పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా 1 డైరెక్షన్లో అన్నీ కలిసి బ్యాలెన్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని 6 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇలా 6 గంటల పాటు పులియబెట్టుకుంటే చక్కగా ఉంటుంది. చూడండి 6 గంటల తర్వాత ఎంత బాగా పులిసిందో మన పిండి. మంచిగా బబుల్స్ వచ్చి చాలా బాగా పులిసింది కదా. ఇప్పుడు ఈ బబుల్స్ అన్నీ పోయేలాగా ఒక గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. బబుల్స్ ఎక్కువగా ఉన్నాయంటే దోశలు లావుగా మెత్తగా వస్తాయి. కాబట్టి ఇలా బబుల్స్ పోయేంత వరకు కలుపుకోవాలి. చూడండి మనం దోశ వేసుకోవడానికి ఒక 10 నిమిషాల ముందే ఒక బౌల్లోకి మనకు ఈరోజు సరిపడే అంత మిశ్రమాన్ని తీసుకొని అందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ రెస్టారెంట్ స్టైల్ టిప్ అండి ఇది. ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటే మంచి కలర్తో పాటు సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా. అలాగే ఒక 3 స్పూన్ల సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇవి ఇప్పుడు షుగరు సూజీ రవ్వ అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి
మనం పిండి చిక్కగా ఉంటే దోశలు లావుగా వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. అలే పల్చగా అయితే కూడా మన దోశలు అంత చక్కగా రావు. 10 నిమిషాల తర్వాత చూడండి, మళ్ళొకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసి దోశలు క్రిస్పీగా, చక్కటి రంగుతో, మంచి టేస్ట్తో క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగా కలిసిపోయి మనకు స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక దోశ పెనం తీసుకొని పెనం హీట్ అయ్యాక అందులో వాటర్ చిలకరించుకొని ఇలా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు దోశ పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్ని చిలకరించుకోవడం వల్ల దోశలు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు తడి ఆరిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో కానీ లేదంటే క్లాత్తో కానీ దోశ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు హోటల్లో అయితే పెద్దగా ఉంటుంది వాళ్ళ స్టవ్ కాబట్టి ఈవెన్గా దోశ అంతా ఒకేలాగా కాలుతుంది. కానీ మనకు చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో, చూస్తుంటేనే సూపర్గా ఉంది కదా. చూడండి, మన దోశ రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా మంచి కలర్తో టేస్టీగా, చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో. ఇలా చేసుకుంటే ఏంటో ఆడవాళ్ళకి అదో తృప్తి కదా. ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా వస్తుందండి మనం ఇంట్లో చేసుకున్నవి ఈ దోశలు. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.